భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్లోని శ్రీ భద్రకాళి ఆలయంలో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి లక్ష పుష్పార్చన పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దంపతులు. వరంగల్ శివనగర్ డాన్ బోస్కో స్కూల్లో ఘనంగా కొండ సుస్మితా పటేల్ జన్మదిన వేడుకలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బూర్గం గ్రామంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ కనకదుర్గ మాత దేవాలయం నర్సంపేట కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీ లక్ష్మీ రామానంద్ హాజరై మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులు నర్సంపేట నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామని తెలిపారు. गोपाल वंशोद्भवस्य शोभन भावनामधेयस्य दाता धर्मपत्नी विष्णुलता नाम्याः अरयोधाम्पत्यो राहुल कुमार नामधेयस्य रोहित कुमार नामधेयस्य భక్తమాషులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ కనకదుర్గామాత దేవాలయం నర్సంపేట కోర్టుపక్క సందులో ఆలయ ప్రాంగణంలో ఈరోజు శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు నిర్వహించడం జరిగింది. వేడుకలు చాలా ఘనంగా శాస్త్రోక్తంగా నిర్వహించాము. ఈ కళ్యాణము చిరంజీవి నిఖిల్ శర్మ దాసరపల్లె వాస్తవులు అయ్యగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శాస్త్రోక్తంగా నిర్వహించాము. ఈ సందర్భంగా సీతారాములను శ్రీ కనకదుర్గామాతను మేము కోరుకునేది ఒకటే, అందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇక్కడ కనకదుర్గామాత దేవాలయంలో అమ్మవారు చాలా పురాతనంగా ఉన్నటువంటి అమ్మవారు. కొన్ని సంవత్సరాలు మేము పుట్టక ముందు నుంచే ఉన్న అమ్మవారు ఇక్కడ క్షేత్ర మహిమ కలిగిన అమ్మవారు. కొంగు బంగారం, కోరుకున్న వారికి కోరుకున్నంత వరాలు ఇస్తుంది. అమ్మవారు అందరినీ చల్లగా ఆశీర్వదిస్తుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది మీ బాధలను నివృత్తి చేసుకొని అమ్మవారి కటాక్షాలు పొందవలసిందిగా, దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాము. నర్సంపేట పట్టణ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు దుర్గామాత ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో మేము కూడా కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు మీరు పాల్గొనడం కారణం? నర్సంపేట పట్టణం సుభిక్షంగా ఉండాలి, నర్సంపేట పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, పట్టణం అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా నేను స్వామివారిని కోరుతున్నాను. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ మేము ఈరోజు కళ్యాణం చేయడానికి కారణము అండి. నాకు అసలు నిన్నటి వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ కళ్యాణం చేస్తామని. రాత్రికి అనుకొని మేము పుస్తకం వచ్చి కళ్యాణం చేయడం జరిగిందని. మాకు దుర్గామాత ఆశీస్సులు చాలా ఉన్నాయి. రియల్గా కూడా అనుభవించాము దుర్గామాతని. అందుకే నేను నా మనస్ఫూర్తిగానే నేను ఇప్పుడు కళ్యాణం చేస్తున్నాను. మాకే కాదండి, ప్రజలందరికీ కూడా దుర్గామాత ఆశీస్సులు ఉండాలని. న్యాయం చేయాల్సిన అధికారులే అక్రమ హక్కులతో చేతులు కలిపి మానసికంగా వేధిస్తున్నాడంటూ మహిళా శీలంవాణి ఆరోపించారు. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన శీలంవాణి
2023 సంవత్సరంలో నెక్కొండ మండలం చంద్రగొండ తండా గేట్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 652/1-2లో 4.5 ఎకరాల భూమిని పట్టాదారు నుండి కొనుగోలు చేసింది. రాజ్కుమార్ తహసీల్దార్ వారికి పట్టాదారు పాస్బుక్ చేశారు. 2026లో అదే రాజ్కుమార్ తహసీల్దార్ కొందరు భూ అక్రమదారులతో కుమ్మక్కై తన సర్వే నెంబర్ చెరశికంలో ఉందంటూ తనను వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసేటప్పుడు లేని శిఖం భూమి ఇప్పుడు శిఖం భూమి ఎట్లా అవుతుందని తనకు సమాచారం ఇవ్వకుండానే కొందరు వ్యక్తులు తాను నాటిన ఫెన్సింగ్ కూలగొడితే ఇప్పటికే నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారిపై కేసు కూడా నమోదైందని, తహసీల్దార్ రాజ్కుమార్ తనను మానసికంగా వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ వాణి డిమాండ్ చేస్తున్నారు. 2023లో కొనుగోలు చేశాను. అది బోడ సంతోష్, బోడ ఎంకన్న, బోడ సిట్ల నుంచి కొనుగోలు చేశాను. నాకు పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయి. నా ల్యాండ్కి 1969 నుంచి పహానీ రికార్డ్స్ ఉన్నాయి. పట్టా ల్యాండ్ చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పెడితే ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళాను. ఇంటీరియర్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాక కలిగి నాటించుకున్నాను. 2 సైడ్లు నాటించుకుంటే బుకే శివ వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ మాది అని చెప్పి గొడవ చేసి నా భూమిలో కనీళ్ళు ఇరగొట్టారు. అవి ఎఫ్ఐఆర్ అయింది. నేను సీసీ కెమెరాలు పెడితే సీసీ కెమెరాలు దొంగతనం చేసిండ్రు. వాటికి కూడా ఎఫ్ఐఆర్ అయింది. మళ్ళీ ఎస్టీ కమిషన్కి వెళ్ళారు. వెళ్ళినా కూడా ఎంఆర్ఓ గారు అతనికి లేదని చెప్పి ఇచ్చారు. ఎస్టీ కమిషన్కి హెచ్ఆర్సీకి వెళ్ళినాక లేదని ఇచ్చాడు. పాత పహానీలు రికార్డ్ బేస్ చేసుకొని ఇచ్చిండు. తర్వాత ఇదే ఎంఆర్ఓ ఆ శివతోని కుమ్మక్కయ్యి నా ల్యాండ్ శిఖమని చెప్పి ఆర్డీఓకి లెటర్ పంపించిండు. రేపు సర్వే చేస్తామని అంటారు. సర్వే చేసినందుకు యాక్చువల్గా నోటీస్ ఇవ్వాలి. నాకు వాట్సాప్ నోటీస్ 24వ తారీఖు రాత్రి 9 గంటలకి జీపీఓ సీనయ్య ఇచ్చాడు. అసలు హార్డ్ కాపీ ఇవ్వలేదు. నా ల్యాండ్ను కక్షపూరితంగా నా పట్టా ల్యాండ్ను శిఖంగా కన్క్లూడ్ చేయాలని చెప్పి ఎంఆర్ఓ కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ శివతో కొమ్మక్కై నన్ను ఇబ్బంది పెడతాను. ఒకవేళ శిఖం సర్వే చేసేది ఉంటే ఊరు మొత్తం చేయాలి. చంద్రగొండ మొత్తం సర్వే చేయమనండి, నా ల్యాండ్ని సర్వే చేయమనండి. నా ఒక్క ల్యాండ్ని సర్వే చేయడం కక్షపూరిత వ్యవహారం. ఇది నా పట్టా ప్రైవేట్ ల్యాండ్ని కక్షపూరితంగా తాను శిఖంగా చేయించడానికి చేసే ప్రయత్నము. ఆడివో పంపి నా ల్యాండ్ని ఇప్పుడు ఇది చేసి రికార్డ్స్ హోల్లో పెట్టి ఇరిగేషన్ వాళ్ళతో మార్కింగ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. పట్టా పాస్బుక్ ల్యాండ్ 1969 నుంచి నా ల్యాండ్కి పహానీస్ ఉన్నాయి. ఇలాంటి భూమిని పట్టా ల్యాండ్ని ఎంఆర్ఓ కక్షపూరితంగా కక్ష సాధింపు చర్యగా బుక్కే శివను అడ్డు పెట్టుకొని అతనికి ఎలాంటి అసలు తండాలో అతనికి గుంట భూమి లేదు. ఆ వ్యక్తిని అడ్డం పెట్టుకొని నా పట్టా భూమిని గవర్నమెంట్ ల్యాండ్గా చిత్రీకరించడానికి ఇంత పథకం వేస్తున్నాడు. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ నాకు న్యాయం చేయాలి. లేకపోతే సర్వే ఆపాలి. నేను మాత్రం ఈ ల్యాండ్ నా గవర్నమెంట్ ల్యాండ్ అయితే నేను చచ్చిపోతాను. నాకు నేను ఒంటరి మహిళను. నా భర్త నన్ను వదిలేసి నేను మొత్తం 4.5 ఎకరాల భూమిని కొన్నాను. వాటి యొక్క సర్వే నెంబర్స్ 652/2, 652/1, 652/2. ఎంఆర్ఓ కక్ష సాధింపు చర్యగా బుక్కే శివకు నెక్కొండ మండలంలో ఎలాంటి ల్యాండ్ లేని బుక్కే శివను పట్టుకొని అతని యొక్క సహకారం తీసుకొని నా ల్యాండ్ను పట్టా ల్యాండ్ను చెరువు శిఖంగా చేయాలని చూస్తున్నాడు. నాకు సత్వర న్యాయం కావాలి. లేకపోతే రేపు సర్వే ఆపాలి. కలెక్టర్ మేడం గారు దయచేసి మిమ్మల్ని విన్నవించుకుంటాను. రేపు సర్వే ఆఫ్ చేయండి. నాకు సత్వర న్యాయం చేయండి. నేను పోయి నా పంట పొలంలో పంట వేసేసుకొని ఫెన్సింగ్ చేసుకోవాలి. నాకు న్యాయం చేయండి మేడం. 1969 నుంచి నాకు పహానీ రికార్డ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ నా హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది మేడం. నాకు సత్వర న్యాయం చేయండి మేడం. ప్రతి ఒక్క రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. కక్ష సాధించారు. బుక్కే శివని అడ్డు పెట్టుకొని నా భూమిని శిఖం అని అంటాడు. ఒకవేళ శిఖం సర్వే చేసేది ఉంటే మొత్తం శిఖంలో ఉన్న వాళ్ళందరి పట్టాలు తీసేసి ప్రతి ఒక్కరిది సర్వే చేయమనండి. అప్పుడు నాకు చేయండి, నేను ఒప్పుకుంటాను. కానీ నా ఒక్క ల్యాండ్ నా ఒక్క 4.5 ఎకరాల దాన్నే శిఖము అని చెప్పి చేస్తాడు. అక్కడ యాక్చువల్గా 675 సర్వే నెంబర్లో 208 ఎకరాలు ఉన్నది. 208 ఎకరాలు మొత్తం సర్వే చేయండి. ఎవరెవరు ఉన్నాయో వాళ్ళందరి పట్టాలు చేయండి. ప్రతి ఒక్కరికి చేయండి. అప్పుడు నా చేయండి. లాస్ట్కు నా దగ్గరికి రండి. నా ఒక్కదాన్ని చేయడం అంటే ఏంటంటే అది ఖచ్చితంగా కక్షపూరిత చర్య. అతనికి ఎలాంటి ల్యాండ్ లేదని చెప్పి ఎంఆర్ఓనే ఇచ్చిండు. ఎస్టీ కమిషన్కి, హెచ్ఆర్సీకి ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఫైల్స్ కలెక్టర్ మేడం గారు మీ దగ్గర కూడా ఫైల్ వచ్చే ఉంటుంది. అవి ఉన్నాక కూడా నన్ను కావాలని కక్షపూరితంగా నన్ను తండవాళ్ళు నెగలేయకుంటే ఎంఆర్ఓ కూడా కావాలని మొత్తం చేసేదంతా ఎంఆర్ఓనే. ఆయన దగ్గర శివ దగ్గర డబ్బులు తీసుకొని అరే నీకు అతను ఏ భూమి లేనైనా సాదా బైనామాలో శివ అప్లికేషన్ పెట్టింది. నీకు 3
ఎకరాల 4 ఎకరాలు చేస్తానని చెప్పి ఈయన ఆయనకు హామీ ఇచ్చిండు. ఆయన దగ్గర 20 లక్షలు ఏమో తీసుకొని నీకు పట్టా చేస్తారా, ఈమె ఎలా కొడదాం రికార్డుల నుంచి ఈమె చెరువు శిఖాన్ని చూపెడితే ఈమె రికార్డుల నుంచి ఓళ్ళైపోతుంది, ఈ భూములకు రానియకండి అని చెప్పి తండవాళ్ళకి ఈయననే చెప్పేసి నన్ను మొత్తానికి ఎల్లగొట్టేసి కొనుక్కున్న భూమిని నన్ను ఎల్లగొట్టేసి వాళ్ళకు సాదా పరిణామంలో పట్టాలు చేయాలని చెప్పి చూస్తాను. వాళ్ళ దగ్గర 20 లక్షలు తీసుకొని శివకు పట్టాలు చేద్దామని చెప్పి చూస్తాను. ప్రమోద్ దగ్గర కొన్ని డబ్బులు తీసుకుని ఆయనకి పట్టా చేద్దామని చెప్పి మొత్తం నా 4.5 ఎకరాలని బాడావతి ప్రమోద్కి బుక్ చేసి శివకి పట్టాలు చేద్దాం సాదా పరిణామాల అని చెప్పి నన్ను హరాస్మెంట్ చేస్తాండే మారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురం రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఆలయ కమిటీ చైర్మన్ పొల్లేని లింగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం ఆలయ అర్చకులు పద్మనాభాచార్యులు వేద మంత్రాలతో గ్రామస్తుల సమక్షంలో జరిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణ వైభోగానికి గ్రామంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో గ్రామ సర్పంచ్ మమతా సంజీవ్, ఉప సర్పంచ్ అచ్చ శ్రీనివాస్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. విశేష గౌరీ సమాన మమ మంగళ్య మంగళ్య మహాలక్ష్మీ ప్రీత్యర్థం దీపం దర్శయామి. నైవేద్యం మంచిగా వస్తాను. వీటి మంచిగా వస్తాను. అందరినీ పిల్లలకు
నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంగళసూత్రాన్ని శ్రీరామచంద్ర చేతుల మీదుగా అమ్మవారికి ధరింప చేస్తున్నారు. మంగళసూత్రాన్ని సర్వే ప్రదర్శ్య గోవింద గోవింద గోవింద. మహావీరాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ పెండ్లి మడుగుల శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు కుత్బుల్లాపూర్, పటాన్చెరు, చిన్నారంలోని వివిధ గ్రామాల ఆలయాల్లో సందడి నెలకొంది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా నిండిపోయాయి. కళ్యాణంలో కూర్చున్నటువంటి జంటలు కళ్యాణదాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓం అవనీసుతాయై నమః, ఓం రామాయై నమః, ఓం రత్నగుప్తాయై నమః, ఓం మాతులాంగై నమః.
ఈశాన్యాత్యష్టదిక్పాలకానాం జలగభవ హరిహర ముక్షదేవగమానాం నారద విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమ పృథివ్యాసాది మహర్షీణాం సీతారంభదే అహల్యా దేవదే తారా మందగిరి పాంచాలి దమయంత్యాది మహాపతివ్రతానాం హరిశ్చంద్ర లగార్తవీర్య విక్రమార్క భోజరాజాది మహాపురుషానాం గంగా యమునా సరస్వతి గుణపతి మహానదీనాం హిందూ నందవేదక్రమగుణాదివేల ఖర్జూరగాత్రేరపుణ్యాది మహాఫలవృక్షాణాం నిరంతరగోరస్వస్తి అస్య శుభముహూర్తస్య సుదిం సురాయం సురక్షత్రం సుయోగం సువర్ణం సుచంద్రవారావం అనుకూలం శుభశోభనాః సర్వే గ్రహాః శుభ ఏకాదశస్థాన భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా అలాగే ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజలో పాల్గొన్న రేవంత్ రెడ్డి భక్తి భావంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. భక్తుల సౌకర్యాల కోసం చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏకకోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య అఖిల జగన్మాతృ శ్రీభూనీలాభిః పరిసేవ్యమానస్య ప్రాచ్యాదేశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యక్త విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః సుదర్శనాది దివ్యాయుధధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య అధ్యక్షైః చండాదిద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైః సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.